హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ బిర్యానీ ఎలక్ట్రికల్ కుక్కర్లో. ఫస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ తీసుకోండి, వాటిని కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ రెసిపీ చిటికలో అయిపోతుంది ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ అందరూ ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ నేను 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1/2 కిలో అంటే 2 గ్లాసెస్ వస్తుంది ఫ్రెండ్స్. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. రైస్ మినిమం ఒక 1/2 అవర్ నానాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ పోసుకుని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు చూపిస్తున్నాను. ఇలాగే తీసుకుని పక్కకు పెట్టుకోండి. నేను 1/2 కిలో బాస్మతి రైస్ అండ్ 1/2 కిలో చికెన్కి క్వాంటిటీ చూపించాను ఫ్రెండ్స్. అదే మీరు 1 కిలో చేసుకుంటే దీనికి డబల్ తీసుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఇక్కడ యాడ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఈ ఉప్పు కారం అంతా ముక్కకంతా ఈవెన్గా కోట్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా జ్యూసీగా అవుతుంది చికెన్. అలా ఒక థిన్ లేయర్ ఫామ్ అయిపోవాలి. చూసారా? ఇలా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకుని మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే 1:1.5 రేషియో యాడ్ చేసుకుని ఇందాక మనం సోక్ చేసిన రైస్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకుని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ అండ్ నేను 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ గీ, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న గరం మసాలాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకుని ఒకసారి టాస్ చేసుకోండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు వేగించుకోండి. మంచి అరోమా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర తీసుకుని యాడ్ చేసేసుకోండి. వన్ కప్ ఆఫ్ పుదీనా అండ్ 1 కప్ ఆఫ్ కొత్తిమీర, 2 మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. ఇవే మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. వీటిని ఒకసారి టాస్ చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసేసుకుని ఒకసారి టాస్ చేసుకోండి.
ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ టాస్ చేసేసుకోండి. బాగా టాస్ చేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి టాస్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూద్దాం. చూసారా, గోల్డెన్ బ్రౌన్లోకి వస్తున్నాయి. ఈ స్టేజ్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ టాస్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 10 మినిట్స్ అయిపోయింది. చూసారా, ఈ స్టేజ్లో ఇప్పుడు మనం దీంట్లోకి వన్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, వన్ స్పూన్ కారం వేసుకుని టాస్ చేసేసుకోండి. బాగా ఎక్కువ కలిపేయకండి ఫ్రెండ్స్, దానివల్ల ముక్క కట్ అయిపోతుంది. చూసారా, మసాలా అంతా ముక్కలకి పట్టుకునేటట్టు ఒకసారి కలిపేసుకుని మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. చూద్దాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ముక్క 80% కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక బాస్మతి రైస్ అది సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఎలక్ట్రికల్ కుక్కర్లో, దాంట్లోకి నేను 1 టీ స్పూన్ గీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లోకి ఈ చికెన్ గ్రేవీ అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని ఒక్కసారి వాటర్కి మసాలా అంతా పట్టేటట్టు ఒక చిన్నగా టాస్ చేసుకోండి. రైస్ నాని ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎక్కువగా టాస్ చేయకూడదు, బ్రేక్ అయిపోతాయి. ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్లో మనం తీసుకున్న గిన్నె పెట్టేసేయండి. పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి. ఈ స్టేజ్లో ఒక్కసారి పైనుంచి కిందకి టాస్ చేసుకోండి. లైట్గా టాస్ చేయండి, రైస్ బ్రేక్ అవ్వకూడదు. అంతే, అలా టాస్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. అంతే, వేడి వేడి మన చికెన్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా ఉందో? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.